ఇప్పుడు దీన్ని కూడా చాలామంది కేవలం ఇది ఒక పొలిటికల్ రిటాలియేషన్లో భాగంగా ఒక పొలిటికల్ రివెంజ్ తీసుకునేటువంటి భాగంగానే నిర్ణయం తీసుకున్నాడు ట్రంప్ అని చెప్తున్నారు. కాదు, ఇది అమెరికా తన స్ట్రాటజీని అంటే మళ్ళీ రీఅలైన్ చేసుకుంటోంది, అందుకోసమనే స్ట్రాటజీని మారుస్తోంది అనేది కొంతమంది వాదన. రియలైజ్ చేస్తుంది అమెరికా. ఏమనంటే ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటిలో మెల్లిగా చైనీస్ బలం తగ్గించాలి, చైనీస్ బలం తగ్గించి కొత్త తేవాలని చేస్తుంది ఒక పక్కన. అంతా ట్రంప్ చేయడు కదా, వాళ్ళ వెనకాల బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. చాలామంది చైనాను కంట్రోల్ చేయాలని ఉన్నారు. చైనాను ఎలా కంట్రోల్ చేయాలి, చైనాను కంట్రోల్ కూడా ఒక్కనే వేస్తున్నారు. కంట్రోల్ చేయాలి, చైనా చాలా డేంజరస్ అయిపోయింది, మనకి థ్రెట్ అయిపోయింది అని తెలుసు. సో ఇవన్నీ ఉంటాయి. కొద్దిగా వాళ్ళ పేరు వాళ్ళని ఇంపార్టెన్స్ తగ్గిస్తే మళ్ళీ రియలైజ్ చేసుకోవచ్చు, మార్చవచ్చు వాళ్ళ స్పీడ్. వాళ్ళు మా మార్పులు తీసుకొస్తామని రావచ్చు, బడ్జెట్స్ మారుస్తామని రావచ్చు. సో ఇది తప్పలేదు. నేను అమెరికా చేస్తే తప్పేంటి, రష్యా చేస్తే తప్పేంటి? సో ఇవన్నీ మార్పులు వస్తున్నాయి, మనకు నష్టం ఏం లేదు అని చెప్పేది. వాళ్ళు మాత్రం మల్టీలాటరలిజం నుంచి యూనిలాటరల్ కి షిఫ్ట్ అవుతున్నారు అని అనుకోవచ్చు. అలాగే అనుకోవటానికి కూడా వీలు లేదు. ఎంత ట్రై చేసినా మెల్లిగా ఇంకో రకంగా బయలాటరల్గా చేస్తారు, యూనిలాటరల్గా చేసినా ఇది టైం అలా ఉన్నది. ఆ టైం మారిపోతుంది, మెల్లిమెల్లిగా టైం చేంజ్ అవుతుంది. మనం పేషెంట్గా ఉండాలి, పేషెంట్గా ఉండాలి, ఎలర్ట్గా ఉండాలి. రష్యన్ ఆయిల్ కొంటాం మానేసాం కాబట్టి రేపో మాపో 25% తీసేస్తారు కదా మన మీద. మనం దానివల్ల దెబ్బలా తీసేస్తారు, మనం అడుక్కోవట్లేదు. మెసేజ్ అప్పుడు ట్రంప్కు పంపించాం కదా, ఈవేళ రిపబ్లిక్ డే పరేడ్కి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరితో ట్రంప్ దెబ్బలాడుతున్నాడో యూరోప్లో వాళ్ళని మనం ఇన్వైట్ చేసాం కదా. మన మెసేజ్ కూడా ఇస్తున్నాం కదా, మనం స్వతంత్రంగా మేము ఫారెన్ పాలసీ చేసుకుంటామని. కరెక్ట్. సో కరెక్ట్గా చేస్తున్నాం, బ్యాలెన్స్డ్గా చేస్తున్నాం. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి గవర్నమెంట్ భారతదేశంలో ఫారెన్ అఫైర్స్లో వీలవునంత వరకు చేశారు. సో ఆ స్టెప్స్లో మొదలు వెళ్తుంది. ఆ దాంట్లో భాగంగా యునైటెడ్ నేషన్స్ సంస్థలని పాకిస్తాన్, చైనా, అరబ్ దేశాలు క్యాప్చర్ చేశారు. లాబింగ్ చేసి కొనేసి ఓట్స్ కొనేసి అన్నీ చేశారు. ఒక పంచాయతీ ఎలక్షన్స్ లాగా చేశారు. సో మనం దానికి అడ్డుపడలేం కదా. సో మనం ఊరుకున్నాం. ఎవరో అడ్డం పడి సెట్ చేస్తానంటే మనం ఊరుకోవాలి, వాచ్ చేయాలి, మనకు బెనిఫిట్స్ వస్తాయి దాని నుంచి. సార్, అలాగే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే బయోటెక్ రీసెర్చ్కి సంబంధించి వీటిపైన ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందంటారా? అట్లే ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక 70 సంవత్సరాల క్రితం వాళ్ళ రోల్ వేరు, ఇప్పుడు తగ్గిపోయింది కదా. ప్రతి దేశం డెవలప్ అయిపోయింది కదా, అక్కడే రీసెర్చ్ చేస్తున్నారు. పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కంట్రోల్లో లేరు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెస్టీజ్ కూడా పోయింది, మాట ఎవరు వినరు, రెస్పెక్ట్ ఎవరు ఇవ్వట్లేదు, ఆ రోల్ కూడా పోయింది పూర్తిగా. పూర్వం నేను ఇందాక చెప్పా, ఒక 10-15 జబ్బులు ప్రపంచం అంతా తినేసి, పోలియో అని, మీజల్స్ అని, చికెన్ పాక్స్ అని, లెప్రసీ అని చాలా వరకు తగ్గిపోయింది కదా. ఎస్, ఏజ్ అనేది వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆ టైంలో బాగా పనిచేస్తుంది. ఒక 20 సంవత్సరాల క్రితం ఏజ్ కంట్రోల్ చేయడానికి, ఏజ్ గురించి మాట్లాడటానికి బాగా చేసింది. అలాంటి సంస్థ లేదు ఇప్పుడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మారాలి, డెవలప్ అవ్వాలి అని మనం కోరుకోవాలి. అండ్ బ్లూంబర్గ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్, ఐ థింక్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. యుఎస్ దాదాపుగా $260 మిలియన్, అంటే సుమారు 2389 కోట్లు బకాయి ఉంది అని చెప్తున్నారు. అంటే ఇంత బకాయి పెట్టుకొని విత్డ్రా చేసుకోవడం అనేది, అంటే అక్కడ కాన్స్టిట్యూషన్ అండ్ అంతర్జాతీయ లా, ఇంటర్నేషనల్ లా ప్రకారంగా అక్కడ ఏమైనా ఇంప్లికేషన్స్ ఉంటాయా? ఏముండవు. ఎవరో అమెరికాని ఛాలెంజ్ చేయరు, డబ్బు కట్టమని కోర్టుకి వెళ్ళరు. వాళ్ళు ఏమంటారంటే మీరంతా కరప్షన్ చేస్తున్నారు, కోర్టుకి వెళ్ళి చెప్తారు. సో ఊరుకుంటారు. అది మెల్లిగా రీజాయిన్ అవునప్పుడు ఆ బకాయిలు కడతారు, అంతే. అమెరికా ఎప్పుడో ఆలస్యంగా కడతారు యునైటెడ్ నేషన్స్కి, అందరికీ. ఆ పద్ధతి ఏంటో దాంట్లో వేరే ఆలోచనలు, వేరే వ్యూహాలు ఉన్నాయి. సో అది పెద్దగా ఎవరు వెళ్ళి నువ్వు బకాయిలు ఇవ్వాలి, బ్లూంబర్గ్ చెప్పారు, ఎవరు పట్టించుకుంటారు, అంతా కరప్షన్ అని చెప్తారు. సో అది ఎవరు డిమాండ్ కూడా చేయరు. భారం ఎక్కువ చైనా మీద పడుతుంది, వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. అంటే యుఎస్ డొమెస్టిక్ లా ప్రకారం కూడా ఈ డెట్ కనుక క్లియర్ చేయకపోతే విత్డ్రా అవ్వడం అనేది అక్కడ లీగల్గా అది సస్టైనబుల్ కాదు అనేది. అది ట్రంప్ పట్టించుకోడు కదా. ఎవరైనా $5 బిలియన్ కేసు వేశాడు,
నేను ఒక యుఎస్ బ్యాంక్ మీద అతనికి బ్యాంక్ అకౌంట్ని డిస్కంటిన్యూ చేశారు ప్రెసిడెంట్గా లేనప్పుడని. నేను వేసాడు $5 బిలియన్ సూట్. అయితే వాళ్ళు ఏదో వచ్చి రాజీ పడి ఒక $200 మిలియన్ ఇస్తారని వేసాడు. అందువల్ల మనం ట్రంప్ అని లెక్క చేసే పొజిషన్లో లేడు. అవసరం వస్తే యునైటెడ్ నేషన్స్ తీసి పారేయంటాడు. వారితో గొడవ లేకుండా ఈ 3 సంవత్సరాలు గడిపేద్దామని అందరూ ఒక వ్యూకి వచ్చారు. చేసే పనులు చేస్తాడు, మనకి డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది, మెల్లిగా సమయం గడుపుతామని అందరూ వచ్చారు. ఎస్, మీరు అన్నట్టుగా లెక్క చేస్తే ట్రంప్ ఎందుకు అవుతాడు? కరెక్ట్. సో మనం కేర్ఫుల్గా భారతదేశం ఇలాంటి సమస్యలు అన్నిటి ముందు, అందుకనే భారతదేశం ఏం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, మాట్లాడట్లేదు. ప్రతి విషయంలో ఏదో పెద్ద నీతులు చెప్పాలని బయలుదేరట్లేదు. ఎందుకంటే మన నెత్తి మీద తిరిగి వస్తాయని చాలా కేర్ఫుల్గా, గౌరవపూర్వకంగా వేరేగా ఉంటున్నారు, బయటపడకుండా. అండ్ ఈ విత్డ్రాల్లో యుఎస్ చైనా రైవలరీలో గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ని ఏమైనా ఎలా రీషేప్ చేసుకోవచ్చు అంటారు? రీషేప్ చేసుకోవచ్చు. కొత్త విషయాలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు ట్రేడ్ ఏమిటి, ఇండియా అప్పుడు 50 సంవత్సరాల క్రితం అసలు మనం ఫార్మస్యూటికల్స్ చేసేవాళ్ళం కాదు. ప్రపంచంలో పెద్ద ఎక్స్పోర్టర్ అవ్వాం కదా, వ్యాక్సిన్లు తయారు చేశాం కదా. మొత్తం మ్యాప్ మార్చేయాలి. రోల్ ఏంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్యూచర్గా, కొన్నాటికి రిస్ట్రిక్ట్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ రోల్ మారిపోయింది, అంత అవసరం లేదు. ఈ ఎపిడెమిక్స్ మీద ఫోకస్ అవుతే చాలు అని అనుకుంటాను. అలాగే చాలామంది వస్తారు, రోల్ మార్చాలి. అంత అవసరమా? పెద్ద బిల్డింగ్లు, ఆఫీసులు అవసరమా? అంతా ఎలక్ట్రానిక్ మెసేజింగ్ అయిపోయింది. ఏదో పెద్ద క్యాపిటల్స్ కట్టేస్తారు భారతదేశంలో, పెద్ద గవర్నమెంట్ ఆఫీసెస్. దేనికి అంతా డీసెంట్రలైజ్ అయిపోయింది కదా. వాట్సాప్ మెసేజెస్ మీద, ఈమెయిల్స్ మీద మెసేజెస్ వెళ్ళి పరిపాలన జరుగుతుంది కదా. మీరు హైదరాబాద్ నుంచి 4 గంటలు వెళ్ళక్కర్లేదు కదా. కలెక్టర్ వాట్సాప్ మీద మీ ఆర్డర్ పంపించేయగలరు కదా, పంపిస్తున్నారు కదా. మీరు అలాగే అప్లై చేయొచ్చు కదా, వీడియో చేయొచ్చు కదా. ఈ వీడియో కోర్ట్స్ కూడా వెళ్ళి కూర్చుని అక్కడే రోజంతా లాయర్లు ఎందుకు కూర్చోవాలి, టిఫిన్లు తింటా లేకపోతే కాఫీలు తాగుతా, ఇంటి నుంచి వీడియో చేస్తున్నారు. అంత మార్పు వచ్చేసాక ఏదో పెద్ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 70 అంతస్తులు మేడగట్టుకుని కూర్చుని పెద్ద జీతాలు తీసుకుని దేనికి? సో న్యాచురల్గా టైం అయిపోయింది. కొత్త సంస్థ కావాలి, కొత్త వాల్యూస్తో రావాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. మార్పు అనేది ఎప్పుడు భయపడకూడదు రోజా గారు. మార్పు వచ్చినప్పుడు మనం ఎలా మళ్ళీ వేసుకోవాలి మన కోసం అని ఆలోచిస్తాం బెటర్. వెనక్కి తిరిగి చూడకూడదు, లుక్ ఫార్వర్డ్. మార్పు అనేది ఛాలెంజ్ చేయడం కాదు, మార్పుతో అడ్జస్ట్ అయిపోయి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. భారతదేశం ఈ మార్పు కోసం ముందరికి వెళ్ళాలి, ఒక స్టెప్ ముందరికి వెళ్ళాలి. మార్చాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెళ్తారా? అక్కడ కూడా చాలా రిటైర్డ్ ఆఫీసర్స్ భారతీయులు అందరూ కూర్చున్నారు. వెళ్ళనిస్తారా? ఐ డౌట్ ఇట్. ఈ మార్పు కోసం చైనా కూడా ట్రై చేస్తుంది కదా సార్, అక్కడ ఇంక్రీజ్ తీసుకుంటుందేమో. ఏమి చాలా కన్జర్వేటివ్ చైనా, ఉన్నది ఉండమంటుంది. అది పలుకుబడి ఉన్న చోట అలాగే ఉండని అంటుంది, మార్చదు. చాలా స్లోగా కలుగుతుంది, గబగబ వెళ్ళదు చైనా. దిగబడాక అలాగ ఉంటుంది కొన్ని సంవత్సరాలు. వాళ్ళు ఉన్న థియరీ అది, వాళ్ళకు ఉన్న తత్వం. సో ట్రంప్ విత్డ్రావల్ అనేది డబ్ల్యూహెచ్ఓకు ఒక ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. పూర్తిగా చేయాలి. మనం చేయలేని ట్రీట్మెంట్ ఆయన ఇస్తున్నాడు. కోవిడ్ అంతా పాస్ చేసింది ప్రపంచం. ఎవరు చేశారు ఈ కోవిడ్? చైనా చేశారని చెప్పలేకపోయింది. మనకేంటి, భారతదేశానికి ఏంటి అంత జాలి? పోనీ మనం మార్చుకొని వస్తాం. చైనా డిఫెండ్ చేసుకోవాలి, వాళ్ళ ఆర్గనైజేషన్ అయిపోయింది WHO ఆర్గనైజేషన్. ఇవన్నీ వెనకాల చక్రాల కింద చక్రాలు ఉంటాయి, కనపడిన చక్రాలు ఉంటాయి. తెర ఇప్పుడు మనం చూడాలి, చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ డెసిషన్ యుఎస్ నేషనల్ ఇంట్రెస్ట్ను స్ట్రెంథెన్ చేస్తుందంటారా? తప్పకుండా. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ఖర్చు వాళ్ళు పెంచడం ఏంటి, చైనా డామినేట్ చేయడం ఏంటి, చైనా మాట వినటం ఏంటి, చైనాకి అతి గౌరవం ఏంటంటే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ డాక్టర్లు ఎవరు లేరు, కంట్రోల్లో లేదు, మనకేంటి అని వచ్చారు. సో తప్పకుండా వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ చైనీస్ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. యుఎస్ చైనాకి ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది. ఇలా కనపడకూడదు. అది భారతదేశానికి నష్టం కాదు కదా. ఎస్, లాభమే. లాభం జరగకపోయినా పెద్ద నష్టం అయితే జరగదు. నష్టమేం లేదండి. ఇవన్నీ మార్పులు వస్తాయి, మనం జాగ్రత్తగా చేసుకోవాలి భారతదేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.